సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్‌గా చూస్తున్నాం. స్పోర్ట్స్ పీపుల్ కానీ, ఎక్కువ విగరస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, అథ్లెటిక్స్ కానీ చాలా కామన్‌గా ఈ ప్రాబ్లమ్ మనం చూస్తాం. ప్రధానంగా 2 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి బ్లాక్స్ ఉండడం వల్ల, హార్ట్ అటాక్స్ రావడం వల్ల సడన్‌గా కొలాప్స్ అవ్వడం అనేది జరగొచ్చు. రెండవది కొన్ని రకాల జెనెటిక్ కండిషన్స్ అంటే బై బర్త్ ఉన్న ప్రాబ్లమ్స్. సాధారణంగా కార్డియోమయోపతి అంటాం. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అంటాం. లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం, బ్రుగాడా సిండ్రోమ్ అంటాం. ఇటువంటివి జెనెటిక్ ప్రాబ్లమ్స్, బై బర్త్ ఉన్న ప్రాబ్లమ్స్. వీళ్ళకి అన్ఫార్చునేట్లీ అంతకు ముందు మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉండదు చాలామంది పేషెంట్స్కి. ఈసీజీ ఒకవేళ మనం తీయగలిగినట్టు వేరే కారణాలు ఏ కారణం చేతనైనా ఈసీజీ తీయగలిగితే ఈసీజీలో చాలా వరకు పేషెంట్స్కి మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందండి. రెండవది ప్రధానంగా ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైతే ఫ్యామిలీలో చిన్న వయసులో ఎటువంటి ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ స్క్రీనింగ్ మనం కంపల్సరీ అందరికీ అడ్వైస్ చేస్తాం. ఆ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఒక ఈసీజీ తీసి లేదా ఒక 2D ఎకో చేసి చాలామందికి మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం మనం తెలుసుకుంటే అప్పుడు మనం జెనెటిక్ పరీక్షలు చేయడం కానీ, కార్డియాక్ ఎంఆర్ఐ గుండెకి సంబంధించి ఎంఆర్ఐ పరీక్ష చేయడం కానీ ఇది మనం అడ్వైస్ చేస్తాం. తద్వారా మనం దీనికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది పేషెంట్స్కి చిన్న వయసులో ఇది డయాగ్నోస్ కాకపోవడం వల్ల సడన్గా చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.